అందరూ బాగున్నారా? శుభోదయం. హెల్తీ హెవెన్‌కి స్వాగతం. ఒక్కసారి చూడండి, మా తోటలో వచ్చినటువంటి ఎర్ర పుంటికూర, పాలకూర, పచ్చిమిరపకాయలు చిన్న ప్రయత్నం ఎంతో సంతోషాన్నిస్తుంది. మందుల తిండ్లు, రుచి ఉండట్లేదు, ఆరోగ్యాలు బాగుండట్లేదు అనుకుంటూ, అదే రకంగా అలవాటు పడి మనం మార్కెట్‌కెళ్ళి కొనుక్కోవడం, తీసుకోవడం, మళ్ళీ ఇలాగనే మనం ఫ్రిడ్జెస్‌లో పెట్టుకొని అలా వాడుకోవడం అలా అలవాటయిపోయింది. చిన్న అలవాటు మార్చుకుందాం. పాతకాలంలో వచ్చేసి ఏంటి అంటే ఎవరి దొడ్లో వాళ్ళు కూరగాయలు, ఆకుకూరలు పండించుకునేటువంటి వాళ్ళు. దాంతో పాటుగా వచ్చేసి పొలాల్లో కూడా గట్టులో ఖచ్చితంగా వచ్చేసి ఆకుకూరలు, కూరగాయలు ఇంటికి సరిపడా యేసుకునేవాళ్ళు. పిచ్చుకునే సంస్కృతి. ఒకరి దగ్గర పాలకూర వచ్చిందంటే ఇంకొకరికి ఇచ్చుకోవడం, ఒకరి దగ్గర నుంచి పుంటికూర తీసుకోవడం. తర్వాత పచ్చిమిరపకాయలు గానీ, టమాటాలు గానీ అలా ఎక్స్‌చేంజ్ చేసుకునేవాళ్ళు కానీ, ఎవరు కూడా వచ్చేసి అమ్ముకునేవాళ్ళు కాదు. అది పోయి ఇప్పుడు కమర్షియలైజ్ అయిపోయిన తర్వాత ప్రతిదీ వచ్చేసి కమర్షియల్ కావడంతోటేసి పంట ఎక్కువ రావాలని ఎక్కువగా ఎరువులు, పురుగు మందులు వాడి సో, అది తప్పు అని తెలుసు. అది ఆరోగ్యానికి మంచిది కాదని తెలుసు. అయినా కూడా ఒక అలవాటులో పడిపోయాం. చిన్న మార్పు చేసుకుందాం. మందుల తిండ్లు, మందులతో పండించినటువంటివి రుచిగా ఉండట్లేదు, ఆరోగ్యంగా ఉండట్లేదు అన్నటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నంత కాలం అది అలానే ఉంటుంది. చిన్నగా మనం ఒక 4 తొట్లు పెట్టేసుకొని, మన ఇంటికి సరిపడా ఆకుకూరలతో మొదలుపెట్టినా గూడా, అది నెమ్మదిగా వచ్చేసి కూరగాయలు, పండ్లు అలాగా మంచి తోట గూడా మనకొక గిఫ్ట్‌గా వచ్చేస్తుంది. దాంతో పాటుగా వచ్చేసి మన ఇంటికి సరిపడా ఆకుకూరలు, కూరగాయలు మనం పండించుకొని తినడం వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, శారీరక శ్రమ, మంచి వాతావరణంలో కాసేపు గడిపినట్లుగా ఉంటుంది. ఆలోచించండి. ధన్యవాదాలు. మా యొక్క ఈ ప్రయత్నాన్నొచ్చేసి కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేస్తున్నటువంటి టెర్రస్ గార్డెన్ వీడియోస్ కానీ, తర్వాత వచ్చేసి షార్ట్స్ కానీ, మాకు గూడా లింక్ షేర్ చేయండి. ఈ రకంగా వచ్చేసి అందరికొచ్చేసి మంచి వాతావరణం, మంచి ఆలోచనలు మనం కల్పించిన వాళ్ళమైతాం. ధన్యవాదాలు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఆహారమే ఔషధం. ఆలోచించండి.